హరితహారం మొక్కలు చెల్లించాలని సిఐటిసి ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపాలిటీ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు మాట్లాడుతున్నారు. అన్న ఏంది అసలు అంటే మంచిర్యాల మున్సిపాలిటీలో 2017, 18, 19 ఈ ప్రాంతంలో అంటే 2 సంవత్సరాలకు సంబంధించి ఈ హరితహారం అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి హరితహారం మొక్కల పెంపకంలో బాధ్యతగా వీళ్ళందరికీ కూడా అంటే మహిళా సంఘ సభ్యులకి మొక్కలు పెంచాలని చెప్పి కొంత కోటా ఇచ్చారు. ఈ మహిళా సంఘ సభ్యులు కూడా వాళ్ళ కోటా ప్రకారం 10,000, 5,000, 4,000, 2,000 ఇట్లా మొక్కలు పెంచారు. ఆ పెంచిన మొక్కలన్నీ కూడా స్థానికంగా మున్సిపాలిటీ అధికారులకు ఇచ్చారు, వీళ్ళు తీసుకున్నారు. ఇది నిజం. కానీ ఇప్పటికీ ఏదైతే 2018, 19, 17, సంబంధించిన డబ్బులు ఇప్పటిదాకా అధికారులు ఇవ్వలేదు. మరి 2021లో పెంచినటువంటి మొక్కలకు సంబంధించిన డబ్బులు మాత్రం ఇచ్చారు. మరి 2 సంవత్సరాల డబ్బులు సుమారు 4 లక్షల డబ్బులు వీళ్ళకి రావాల్సినవి. ఇంకా కొంతమంది సభ్యులు రాలేదు. ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి పోయినా ఏంటనేది అర్థం కావట్లేదు. మరి దీనిపైన ఇక్కడ ధర్నా చేయకంటే ముందే గత సంవత్సరమే ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారిని కలిసాము, విషయం చెప్పినాం. సార్ కూడా నేను ఎంక్వైరీ చేస్తా అని చెప్పిండు. ఇప్పటిదాకా లేదు. కొత్తగా మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడింది. ఏర్పడిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ గారిని కలిసాము, మాట్లాడాము. ఒక వారం టైం ఇవ్వండి అమ్మా, నేను తెలుసుకొని చెప్తా అన్నారు. వారం తర్వాత మళ్ళీ మా సభ్యులు పోయి అడిగారు. అడిగిన తర్వాత కూడా అమ్మ మీరు పలానా బాధ్యులు మధు సారు తర్వాత చంద్రయ్య సార్ ఉంటారు, వాళ్ళు వెళ్ళి కలవండి అమ్మ అని చెప్పిళ్ళు. ఆ మధు సార్కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు, కలుద్దామంటే కలవడు. చంద్రయ్య సార్ని అడిగితే మొక్కలు పెంచడం కొరకే నా బాధ్యత, మీ డబ్బులకు సంబంధించి నాకు అవసరం లేదమ్మా, నేను చూడనని చెప్పడం జరిగింది. మరి ఈ డబ్బులు వాస్తవానికి 1,50,000 మొక్కలు మొత్తంగా చూసుకుంటే మంచిర్యాల మున్సిపాలిటీలో 1,50,000 మొక్కలు పెంచాము. దీనికి 4,80,00,000 రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ డబ్బులన్నీ కూడా మేము చెల్లించామని చెప్పి మున్సిపాలిటీ అధికారులే సమాచారం ఇచ్చారు. మరి 2017, 18, 19, 19 సంబంధించినటువంటి మొక్కల డబ్బులు మరి ఇప్పటిదాకా సభ్యులకు ఎందుకు వేయలేదు? ఆ డబ్బులు ఎవరి జేబుల్లో ఉన్నాయి ఈ డబ్బులు? అందుకే మేము సిఐటిగా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క హరితహారం మొక్కలకు సంబంధించినటువంటి డబ్బుల దాంట్లో విచారణ చేపట్టాలి. ఇందులో అధికారుల పాత్ర కూడా ఉంది. ఎవరైతే ఈ విచారణలో బాధ్యులైనటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇలా మహిళా సంఘ సభ్యులకి తక్షణమే రావాల్సినటువంటి డబ్బులు మొత్తం ఇప్పించాలని చెప్పి సిఐటి యూనియన్గా ఇలా అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం చేయబోతున్నారు రానున్న రోజుల్లో ఈ అంశం? ఒకవేళ అధికారులు విచారణ చేపట్టి న్యాయం చేయకపోతే మాత్రం ఇంతటితో ఆగేది లేదు. ఇదే మున్సిపాలిటీ ఆఫీస్ ముందు టెంట్ వేసుకొని కూర్చొనైనా సరే సమ్మె చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మేము 2018, 19, 20 మొక్కలు పెంచాము. 20,000 మొక్కలు పెంచమన్నారు. 20,000 మొక్కలు కష్టపడి పెంచితే సగం తీసుకుంటున్నారు. సగం తీసుకున్న సగం వేస్ట్ అయినా ఆ సగాని పైసలు కూడా మాకు ఇవ్వలేదు. అంతకంటే ముందు కూడా 2017, 16, 17 బాపతి అప్పుడు పెంచాము. 1000 మనిషికి 1000 మొక్కలు అంటే పెంచాము, వాటి డబ్బులు వచ్చినాయి. తర్వాత 17, 18 రాలేదు. 18, 19 ఇచ్చారు. 20, 21లో కూడా పెంచితే అవి 20, 21కేమో డబ్బులు ఇచ్చారు. ఈ 18, 19, 20, 2 సంవత్సరాల డబ్బులు మాత్రం నాకు 20,000 మొక్కల పైసలు రావాలి, 2 లక్షల రూపాయలు రావాలి. ఆ తర్వాత కూడా వీళ్ళు మా పేరు మీద వేరే ఆంధ్రా నుంచి మొక్కలు తెప్పించుకొని పంచుకున్నారు. మా అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయి. అవి తీసి ఇచ్చేదాకా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మరి మేము చేసిన మొక్కలకు డబ్బులు ఎందుకు ఇవ్వటం లేదో అర్థం కావట్లేదు. ఆఫీసు చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయినాము. ఈ మెయిన్ పాత్ర మాత్రం దీంట్లో మధు సార్ ఉన్నది. ఆయన కూడా కొద్దిగా బిల్లు చేయమంటే కూడా కొద్దిగా లంచం అడిగాడు. సరే అని అన్నాము. అయినా కానీ ఆయన బిల్లు చేయలేదు, మాకు డబ్బులు ఇవ్వలేదు. మరి ఈ డబ్బులని ఎక్కడికి వెళ్ళినాయి? సమాచార హక్కు చట్టం కింద వేస్తే, ఆర్టీఏలో వేస్తే దానికి సమాధానం కూడా సరిగా ఇవ్వడం లేదు. మాకు ఇచ్చిన సమాధానాన్ని బట్టి మాకైతే డబ్బులు అయితే ముట్టలేదు. మా డబ్బులు మాకు రావాలి. లేని పక్షంలో మేము మాత్రము ఆఫీస్ ముందు టెంట్ వేసుకొని వంట వార్పు ఇక్కడే ఇక రాత్రనక పగలనక ఇక్కడే ఉంటాం మా డబ్బులు వచ్చే వరకు. ఎందుకంటే రాత్రనక పగలనక మేము కవర్లలో మట్టి నింపి కష్టపడి ఎర్రటెండలో కూడా మేము మొలకలు పెట్టి కాపాడుకుంటూ మొక్కలు పెంచాం. ఎర్రటెండకు నీళ్లు పట్టుకుంటా అంటే మేము ఎంత కష్టపడ్డాము. రాత్రనక పగలనక కష్టపడతాంట్లో మాకు గిట్టుబాటు లేదు. కానీ గ్రూపులకు ఇచ్చారు కదా అని చెప్పేసి మేము వడ్డీలకు తీసుకొచ్చి మేము మొక్కలను పెంచాం. అటువంటి మొక్కలకు పైసలు ఇవ్వలేదు. ఇది మాత్రం చాలా బాధగా ఉన్నది మాకు. రాబోయే కాలంలో ఇప్పుడు ఏ విషయం కూడా మాకు చెప్పకపోతే మాత్రం మేము మున్సిపల్ ఆఫీస్ ముంగట టెంట్ వేసుకొని కూర్చుంటాము.
సార్ మాకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు చెట్లు పెంచాలని చెప్పారు. మా చంద్రయ్య సార్ చెప్తే మేము అందరం గ్రూప్ సభ్యులము ఒక్కొక్క గ్రూప్ నుండి ఒక్కరు ఇద్దరం కలిసి పెంచినాం సార్. పెంచిన తర్వాత 2018-19 సంవత్సరంలో చెట్లు పెంచినాం. అమ్మ మున్సిపల్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిన తర్వాత డబ్బులు ఇస్తారని మాకు టీఎల్ఎఫ్ గ్రూప్లో చెప్పిన తర్వాత మేమందరము ఇష్టం ఉన్న వాళ్ళ ముందుకు వచ్చి చెట్లను పెంచడం జరిగింది. పెంచిన తర్వాత మున్సిపల్ వాళ్ళు తీసుకున్నారు. కొన్ని ఇంటి దగ్గర కూడా ఇళ్ళ వాళ్ళకి ఇచ్చినాం. సార్లు కూడా వచ్చి డిస్ట్రిబ్యూషన్ చేసారు. కానీ అప్పటి నుండి మాకు ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు. అడిగినప్పుడల్లా కొన్ని రోజులు వస్తాయమ్మా అన్నారు. అన్న తర్వాత చూసిన తర్వాత రాకపోతే అప్పట్లో చైర్మన్ సార్ను కమిషనర్ గారిని అందరినీ కలిసినాము. కలిస్తే ఏమన్నారంటే ఆ డబ్బులు ఎప్పుడో వచ్చినాయమ్మా మీ వరకు ఎందుకు రాలేవంటే సార్ మాకు ఇవ్వలేదు అని మేము అప్పటి నుండి ఇప్పటి వరకు అడుగుతూనే ఉన్నాం సార్. కానీ మాకైతే ఎవరు రెస్పాండ్ అయ్యి ఇవ్వట్లేదు. నేను 4,000 పెంచిన సార్. 40,000 రావాలి నాకు. అసలు నా పేరే ఆన్లైన్లో ఇవ్వలేదు సార్. ఇప్పుడు అందరూ ఉన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళ పేర్లు ఆన్లైన్లో, నా పేరే ఆన్లైన్లో ఇవ్వలేదు. నేను ఇప్పుడు కూడా అడిగిన సార్ మరి నా పేరు ఎందుకు ఎక్కియలేరంటే సైలెంట్గా ఉన్నాడు సార్. మరి చెప్తలేడు సమాధానం. ఇంతకుముందు గతంలో కూడా అడిగిన సార్ నా పేరు లేదు కదా ఆన్లైన్లో అన్న అంటే సైలెంట్గా ఉన్నారు. ఇది మధు సారు ఆ రోజు వచ్చి అడిగితే సరే అమ్మ చేస్తా అన్నాడు. కానీ ఇంతవరకు ఏది రెస్పాండ్ లేదు. అప్పుడు ఉన్న కమిషనర్ గారు మాట్లాడాడు మధు సార్ తోటి. మాట్లాడితే సరే అమ్మ అన్నాడు కానీ ఏది రెస్పాండ్ లేదు. మా చంద్రయ్య సార్ చెప్పిన వల్ల మేము ఇదంతా చేసినాం సార్. మాకు ఎట్టు తిరిగి డబ్బులు కావాలి. ఎందుకంటే మేము చాలా కష్టపడి చేసినాం. ఎర్రటెండ అప్పుడు మే ఏప్రిల్ ఎర్రటెండాల సార్. అప్పుడు జూన్ వరకు చేసినాం. మార్చి నుండి చాలా ఇబ్బందిగా చేసినాం. అయినా ఎందుకంటే ఒక రూపాయి వస్తే ఏదో ఒక ఆధారం ఉంటుంది కదా చేసుకోవాలన్న ఉద్దేశంతో మేము చేసుకోవడం జరిగింది. ఆ కష్టపడినా మంచిగా కానీ మాకు ఇంతవరకు కష్టానికి ఫలితంగా డబ్బులు రాలేవు. దాని గురించే మేము ఇన్నిసార్లు తిరిగి ఇంత ఇబ్బంది పడుతున్నాం. మాకు దయచేసి ఎవరైనా మాకు డబ్బులు ఇప్పించగలవలసిందో కోరుచున్నాం. భాగ్యలక్ష్మి అండి. నాకు 1,00,000 రావాలండి. అలా అడిగితే సార్ అంటున్నారు మాకు మెప్మాలో ఇక్కడ చెప్పారు, టీఎల్ఎఫ్లో ఎస్ఎల్ఎఫ్లో చెప్పారు. చెప్తే ఏమన్నారు పెంచండి అమ్మంటే సార్ మాటని పెంచాం మేము. ఇప్పుడు మధు సార్ ఏమంటారు మీరు ప్రూఫ్ ఇవ్వమంటాడు. మరి మాకు వాళ్ళు ఏం ప్రూఫ్ ఇవ్వలేదు. వాళ్ళ మాట మీదకెళ్ళి పెంచినాం. ఇంటికి వచ్చిండ్రు, మున్సిపల్ బండిలు పంపించిండ్రు, ట్రాక్టర్లు ఎత్తుకొని తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు ప్రూఫ్ అంటే మేము ఏమిస్తాం సార్ ప్రూఫ్? అప్పుడే ప్రూఫ్ అంటే మేము బండ్లు ఫోటో వాళ్ళే మధు సారే కమిషనర్ సార్ ఏమన్నారు బాలకృష్ణ సార్ కలుస్తున్నారు. మీరు శ్రీకాంత్ సార్ అక్కడ పోయి అడగండి అన్నాడు. సరే శ్రీకాంత్ సార్కి ఫోన్ చేస్తారు చంద్రయ్య సార్. సరే మీరు ఫైల్ రెడీ చేయండి అమ్మా, రెడీ చేయమనండి వాళ్ళను, నేను సంతకం పెడతాను. మీరు పెంచింది నిజమే, నేను పెంచుకున్నా పెంచిండ్లు అని సార్ అన్నారు. మధు సారే మీరు ప్రూఫ్ ఇవ్వమంటాడు. వచ్చినాయంట మరి మాకు రాలేదు. ఇంకేం చెప్పారు అమ్మ ఇక్కడే కూర్చుని చేస్తాం. కష్టపడి చిన్నపిల్లలు పెంచినట్టు పెంచుకున్నాం. మే నెల ఎంత వాటర్ ప్రాబ్లం ఎంత ఉండే బోర్లో కొన్ని వాటర్ వస్తే ఒక పూట మొక్కలు వాడిపోతాయి సార్. మేము తిరుపతి నుండి అక్కడ నుండి మొక్కలు గింజలు తెప్పించుకున్నాం. అది ఉసిరి పత్రి మొక్కలు తెప్పించుకొని మరీ పెంచుకున్నాం. ప్రతిదీ కొనే పెంచినాం. సరే ఇంట్లో చేసుకుంటాం కదా పని, వేరే కాడికి పనికి పోకుండా అని. అయినా కూడా వీళ్ళు మాకు వచ్చి తినేస్తే వెళ్ళలేదు సార్ మాకు. ఇది పరిస్థితి. మేము కష్టపడి మొక్కలను పెంచాం, మాకు డబ్బులు రాలేదు. దాదాపుగా 6 నుంచి 8 లక్షల రూపాయలు రావాలి. అయితే ఈ అంశంలో ప్రధానంగా ఈ ఏదైతే పురపాలక సంస్థలో పనిచేసే కొంతమంది అధికారులు కూడా అవినీతికి పాల్పడ్డట్టు మరి పక్కా సమాచారం ఉన్నదని మహిళలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కరించాలి, లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతున్నారు. సుమంతరావు వినాయక్, RTV, ఆదిలాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.